మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్ ప్రీమియర్ షో నేను చూశాను రాత్రి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే సంక్రాంతికి వచ్చినటువంటి బ్లాక్ బాస్టర్ మూవీ. సంక్రాంతి బరిలో సినిమా చాలా మంచి రికార్డ్స్ నెలకొల్పుతుంది. ఇక సినిమా ఎలా ఉంది? మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, సాధారణ తెలుగు ప్రేక్షకులు, ఒక కుటుంబం, పిల్లలు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా ఉంది మన శివశంకర్ వరప్రసాద్. సింపుల్గా చెప్పాలి, ఇది అనిల్ రావిపూడి మాన్యా అని చెప్పాలి. చిరంజీవికి సంబంధించినటువంటి స్టైల్ కానీ, చిరంజీవి ఎలాంటి మేనరిజాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారు, చిరంజీవి ఎలాంటి జోనరు సినిమా ఈ సందర్భంలో చేస్తే బాగుంటుంది అని ఒక పక్కా ప్లాన్తో, మంచి స్క్రీన్ ప్లేతో తీసినటువంటి సినిమా. ఇంకా కథ కోసం చెప్పాలంటే, ఒక పోలీస్ ఆఫీసరు ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సింపుల్గా వాళ్ళ మధ్య అలా ఫాదర్ పెట్టినటువంటి గొడవలతో ఇద్దరు విడిపోతారు. మళ్ళీ పిల్లల విషయంలో కలవడానికి సినిమా హీరో, మన హీరో శివశంకర్ వరప్రసాద్ చేసే ఒక ప్రయత్నం ఎలా సక్సెస్ అయ్యింది, ఈ మధ్యలో మొదట చివరిలో వచ్చినటువంటి విలన్స్ వల్ల ఆ సమస్యను ఎలా పరిష్కరించింది, ఇది కథ. ఓవరాల్గా మొత్తం కథ ఎలా ఉన్నప్పటికీ కథనం, స్క్రీన్ ప్లే అద్భుతంగా నడిపించాడు అనిల్ రావిపూడి. తనదైన స్టైల్లో నడిపించాడు. చిరంజీవి నుంచి చూసుకునే, మనం చిరంజీవిలో చూసే కామెడీ స్టైలు అంతా కూడా ఆ సినిమాలో కనిపించింది. ఇంకా ఘరానా మొగుడు, అత్తకి మొగుడు, అమ్మాయికి మొగుడు, ఇంకా రౌడీ అల్లుడు, ఇలాంటి కామెడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి చిరంజీవి. ఇలాంటి సినిమాలన్నింటినీ కలిపి అనిల్ రావిపూడి స్టైల్లో ఒక కథకి ఒక మంచి స్క్రీన్ ప్లే రాసినట్టుగా ఉంది. ఇంకా ఎవరెవరు అలా చేశారు. ఇంకా చిరంజీవి ఈ సినిమాకి నెంబర్ 1. ఇంకా చిరంజీవి కోసం మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే ఆయన స్టైల్ తెలుసు, ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నాం అలా ఉన్నారు. ఇంకా నయనతార ఈ సినిమాలో చిరంజీవి ఏజ్కి తగ్గట్టుగా హీరోయిన్గా బాగానే ఉంది. ఇంకా మిగిలిన క్యారెక్టర్లన్నీ ఎవరికి వాళ్ళు బాగా న్యాయం చేశారు. ఇక ఆ పుట్టోడు క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా చాలా కామెడీగా బాగుంది. ఇంకా వెంకటేష్, చివరిలో వచ్చే వెంకటేష్ క్యారెక్టరు వచ్చిన ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా లైట్గా 2-3 మినిట్స్ బోర్ కొట్టినప్పటికీ మళ్ళీ కథనంలోకి వెళ్ళిపోయి బాగుంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక ఇద్దరికి మంచి లైఫ్ వచ్చిందని చెప్పొచ్చు. ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియా. భీమ్స్ మొదట ఇచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు చిరంజీవి స్టైల్లో ఉన్నాయా లేదని కొన్ని అనుమానాలు వచ్చాయి నాకైతే. తర్వాత ఈ సినిమాలో చూసిన తర్వాత అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ అద్భుతంగా ఉన్నాయి. భీమ్స్కి ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం వచ్చేసిందని చెప్పవచ్చు. ఇంకా అతని కెరీర్కి ఇబ్బంది లేదు, అతనికి ఇంకా వరుసగా సినిమాలు చేసుకోవచ్చు. భీమ్స్ ఒక మంచి హైలైట్ అయ్యాడు. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే ఆట సందీప్. ఈ హుక్ స్టెప్ పాటకి కొరియోగ్రఫీ చేసినటువంటి ఆట సందీప్ ఒక మంచి కొరియోగ్రాఫర్గా ప్రతి సినిమాలో ఒక పాట రావడానికి ఈ పాట ద్వారా మంచి ఛాన్స్ కొట్టేశాడు. సో హుక్ స్టెప్ కూడా మంచి అలర చేస్తుంది సినిమాలో ప్రతి 2 నిమిషాలకి ఒకసారి థియేటర్ అంతా గల్లు నవ్వుతారు చిరంజీవి చేసే కామెడీకి. ఇంకా ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా తీశాడు. ఎంత స్టైలిష్గా ఉండాలో అంత స్టైలిష్గానే ఉన్నాయి. ఓవరాల్గా పిల్లలు, ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఫీస్ట్ అని చెప్పాలా. సంక్రాంతి బరిలో ఈ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. అనిల్ రావిపూడి మొదట తీసినటువంటి సినిమాల కన్నా ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటివరకు అనిల్ రావిపూడి మాన్యాలో వచ్చినటువంటి సినిమాలన్నిటికన్నా ఇది చాలా బాగా తీశాడు. మొన్న సంక్రాంతికి, అంత ముందు సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగుంది అనేది నా ఉద్దేశం. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. సంక్రాంతికి అందరూ వెళ్ళి చూసేయచ్చు. థ్యాంక్ యూ.